ఈ కుంభమేళా వెనుక ఉన్న కథ ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనం హిందూ పురాణాలలోని ఒక గొప్ప సంఘటన గురించి తెలుసుకుందాం. ఇది క్షీరసాగర మథనం లేదా పాల సముద్ర మథనం. ఇది హిందూ పురాణాల్లో ముఖ్యమైన సంఘటనగా చెప్పబడుతుంది. ప్రాచీన కాలంలో దేవతలు మరియు రాక్షసులు శత్రువులుగా ఉండేవారు. ఒకరోజు దుర్వాస మహర్షి ఒక పవిత్రమైన పుష్పమాలను ఇంద్రుడికి ఇచ్చాడు. అయితే ఇంద్రుడు ఆ మాలను అవమానంగా తీసుకొని తన వాహనమైన ఐరావతం పైన వేసేశాడు. దీనితో దుర్వాస మహర్షి కోపం వచ్చి ఇంద్రుణ్ణి మరియు దేవతలను శపించాడు. ఆ శాపం వల్ల వాళ్ళు శక్తిహీనులయ్యారు. దేవతలంతా కలిసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా మహావిష్ణువు ఒక ఉపాయం సూచించాడు. క్షీరసాగరాన్ని మదించి అమృతం తీసుకుంటే మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తుంది. అయితే మీరు రాక్షసులతో కలిసి పని చేయవలసి ఉంటుంది అని చెప్తారు. దేవతలు మరియు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని మథనానికి ఉపయోగించారు. ఆ పర్వతం క్షీరసముద్రంలో మునిగిపోకుండా శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి పర్వతానికి ఆధారంగా నిలిచాడు. వాసుకి అనే పాముని తాడుగా ఉపయోగించారు. దేవతలు వాసుకి యొక్క తోక భాగాన్ని పట్టుకోగా రాక్షసులు వాసుకి యొక్క తల వైపు పట్టుకున్నారు. మదనం ప్రారంభమైంది. అయితే మొదట కాలకూట విషమైన హాలాహలం బయటకు వచ్చింది. అది చాలా ప్రమాదకరమైనది. అందరూ భయపడగా మహాశివుడు ఆ విషాన్ని తాగి తన గొంతులో దాచుకున్నాడు. ఈ కారణంగానే శివుడిని గరళకంఠుడు అని మరియు నీలకంఠుడు అని పిలుస్తారు. 1000 సంవత్సరాలు క్షీరసాగర మథనం జరిగింది. మథనంలో అనేక విలువైన వస్తువులు